హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. అలాగే నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి చూస్తున్నారు కదా, వంకాయలు. నేనైతే నూనె వంకాయ అయితే ఇప్పుడు మీకు నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అనమాట. నేను వచ్చేసి అన్నీ ఒకటే సైజులో తీసుకున్నాను అనమాట. అప్పుడైతే కర్రీ బాగా వస్తుంది అనేసి తీసుకొని నేనైతే అరకిలో వంకాయలకైతే సరిపడేదంతా శనగగింజలు అయితే వేయించుకున్నాను. అలాగే తెల్ల నూగులు కూడా వేయించుకున్నాను అనమాట. ఇంకా వేయించి పెట్టుకున్నాక ఇప్పుడు చూడండి, జార్లో వచ్చేసి ఎండు కొబ్బరి అయితే కొంచెం తీసుకున్నాను. ఎండు కొబ్బరి, పల్లీలు ఉన్నాయి కదా, శనగగింజలు, ఇంకా అవి, మళ్ళీ వచ్చేసి నూగులు, మూడు ఒకసారి ఫస్ట్ నేను మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఎందుకంటే మనం ఇంకా అవన్నీ వేసి కొంచెం గ్రైండ్ తొందరగా మెత్తగా కాదు. అందువల్ల ఆ మూడు ఫస్ట్ గ్రైండ్ చేసుకుని దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకుంటాను అనమాట ఇలాగ మెత్తగా. ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా, ఎండు కొబ్బరి, శనగగింజలు, తెల్ల నూగుల్లోకి ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుంటాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇది. ఇంకా మళ్ళీ వచ్చేసి ఇప్పుడు చింతపండు అయితే ఎంత కావాలో అంత తడిపి పెట్టుకున్నాను అనమాట. ఒక పెద్ద లెమన్ సైజు తడిపి పెట్టుకున్నాను. ఎందుకంటే నూనె వంకాయ కర్రీ బాగా పులుపు చింతపండే కదా, అందువల్ల నేనైతే కొంచెం చింతపండు ఎక్కువ వేసాను అనమాట. ఇంకా అదంతా మొత్తం మనం మిక్సీ పట్టుకుంటాం కదా, ఇప్పుడైతే ఒక 3-4 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటాను అనమాట. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా ఇలాగ చూస్తున్నారు కదా వంకాయలు, అక్కడ వంకాయలకి తూమలు ఉంటాయి కదా, అవైతే నేను కొంచెం చిన్నగా పెట్టుకొని కొంచెం పట్టుకునే దానికి వచ్చేలాగా పెట్టుకొని ఇంకా మొత్తం కట్ చేసుకుంటాను అన్నమాట. ఇంకా అలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వంకాయల్లో వాటర్లో ఉప్పు వేసుకొని ఇలా అంతా 2 సైడ్స్ ఇట్లా కాట్లు లాగా పెట్టుకుంటాను అనమాట. ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకుంటాను. ఇంకా పెట్టుకొని ఇప్పుడు ఆ వంకాయకి ఫుల్ పట్టేట్టుగా ఆ మసాలా మిక్సీ పట్టుకున్నది మొత్తం నీట్గా లోపల వరకు నించుతాను అనమాట. అలా పెడితే వంకాయ మనకి ఉడికిన తర్వాత వంకాయ మొత్తం బాగా పులుసు పట్టేసి ఉంటుంది అనమాట. అందువల్ల ఇలా అయితే నేను చేసుకుంటాను. ఇప్పుడు నేను అన్ని వంకాయలకైతే అది మసాలా పెట్టి ఇంకా మిగిలిన మసాలా కుక్కర్లోకి అయితే వేసేసాను అనమాట. మనకు తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మనకి ఆ వంకాయకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వాటిపైన వేసేసాను అనమాట ఇప్పుడు కుక్కర్లోనే. ఇంకా వేసేసిన తర్వాత చింతపండు పులుసు ఉంది కదా, ఆ పులుసుని కూడా ఇప్పుడు నేను ఎంత కావాలో అంత తీసుకొని ఈ చింతపండు వాటర్ని కూడా వేసాను అనమాట. వేసి మనకి తగినంత వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇంకా ఇలా చేసుకుంటే మనకి చపాతీకి కానీ, పలావ్కి కానీ, వెజిటేబుల్ రైస్కి కానీ, వైట్ రైస్కి కానీ బాగుంటుంది అనమాట టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా నేను చేసిన విధంగా. మీరు కూడా ఈజీ ప్రాసెసింగు, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఒక విజిల్ అయితే పెడతానమాట, సిమ్లో పెట్టేసి మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు కర్రీ చూడండి అక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఒకటే చిన్నగా పెట్టేస్తాను అనమాట. నేను ఒక విజిల్కి ఉడికిపోతుంది అనమాట మెత్తగా. ఒక విజిల్ ఆఫ్ చేసి అయిపోయి. చూడండి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వంకాయ కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా మీరు చపాతీకి కానీ, వెజిటేబుల్ రైస్కి కానీ, వైట్ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.